హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమత్ లేటెస్ట్ టెక్. ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు కదా దీని గురించి. ఈ వీడియో ఎవరైతే రియల్మీ ఫోన్స్ తీసుకుంటారో ఆ రియల్మీ యూఐ ఎలా సెటప్ చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ మొబైల్ సెటప్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా మీరు స్విచ్ ఆన్ చేయగానే మీకు కొన్ని క్విక్ సెట్టింగ్స్ వస్తాయి. సో అది ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు మీరు ఫోన్ కొత్తగా ఆన్ చేసినప్పుడు సెటప్ అయిపోయాక ఛార్జింగ్ 100% పెట్టేయండి. ఫస్ట్ సైకిల్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే హోమ్ స్క్రీన్కి వెళ్తారో మీరు ఫుల్ ఛార్జ్ అయితే పెట్టండి. ఫోన్ని కంప్లీట్గా డెడ్ జీరోగా వాడద్దు. మీరు బ్యాటరీకి ఎఫెక్ట్ అవుద్ది. ఫస్ట్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మొబైల్కి ఏదైనా సరే. సో ఇప్పుడు మనం రియల్మీ సెటప్లోకి వెళ్ళిపోతే హలో అని వచ్చింది. అప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లీగల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అది కూడా అగ్రీ చేసి నెక్స్ట్ క్లిక్ చేశాక మీ దగ్గర ఇంకో డివైస్ ఉంటే దాంతో ద్వారా మీరు సెటప్ చేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా వైఫై ఉంటే కనెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇంకో మొబైల్ హాట్స్పాట్ ఉన్నా సరే కనెక్ట్ చేసుకోండి. ఇనీషియల్ సెటప్కి వైఫై అనేది చాలా ఇంపార్టెంట్. సో వైఫై పాస్వర్డ్ అనేది టైప్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు డివైస్ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఉంది. సో మీరు ఇది కంప్లీట్గా ఫినిష్ చేయాల్సిందే. స్కిప్ చేయడానికి ఆప్షన్ లేదు. మీకు యాడ్స్ రాకుండా ఉండాలి అంటే చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీ దగ్గర ఇంకో డివైస్ ఉంటే దాని ద్వారా కూడా మీరు డేటా రికవరీ చేసుకోవచ్చు, కాపీ. కానీ నాకు అవసరం లేదు కాబట్టి కంటిన్యూ కొట్టేస్తాను. ఇప్పుడు ఇన్ఫో చెక్ చేస్తుంది. ఇప్పుడు మొబైల్ అనేది మీరు ఏదైతే ఈమెయిల్ వాడుతున్నారో ఆ ఈమెయిల్ని పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేసి పర్మిషన్స్ అన్నీ అలో చేయండి. ఇది గూగుల్ మెయిలే కాబట్టి పర్లేదు. మీ ప్రతి పర్మిషన్ అలో చేయండి చదివి. మరి వన్స్ అలో చేసాక మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ రిట్రీవ్ చేసుకుంటుంది మొబైల్ అనేది. సో వన్స్ మన మొబైల్కి ఈమెయిల్ అనేది యాడ్ అయిపోతే మనకి ఇక్కడ అన్ని సెట్టింగ్స్ చూపిస్తుంది అనమాట. ప్రొసీడ్ అయ్యాక ఇక్కడ చూసుకుంటే మీరు ప్రీవియస్గా వాడిన మొబైల్లోనే ఏమైనా రిస్టోర్ చేసుకోవాలనుకుంటున్నారా, యాప్స్ కానీ గేమ్స్ కానీ మొత్తం అన్ని బ్యాకప్ కానీ ఏమైనా ఉంటే అది ముందు నుంచి తీసుకొని వస్తుంది మన ఫోన్కి. సో ఇక్కడ మీరు లాక్ సిస్టమ్ ఏది కావాలో అది పెట్టుకోండి. నేను ప్రెజెంట్ మీకు వీడియో కోసం నేనైతే ఏం పెట్టట్లేదు. ప్రెజెంట్ మీరు ఏదో ఒకటి పెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే నేను చూపించేవన్నీ మీరు ఎనేబుల్ చేసుకోండి. మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీకు కంటిన్యూ సెటప్ మీద క్లిక్ చేశాక ఇక్కడ చూసారా కొంచెం టైం తీసుకుంటుంది సెటప్ ప్రాసెస్ అనేది. ఫస్ట్ టైం కాబట్టి టైం తీసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే జెమినీ గురించి కూడా క్విక్ ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎలా వాడాలి, ఎలా చేయాలి అనేది. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే మీకు అడిషనల్ యాప్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. నో అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఈ మొబైల్ అన్బాక్సింగ్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను. అది కార్డ్స్లోని ఎండ్ స్క్రీన్లో కూడా వేస్తాను. ఇంకా మన అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే రియల్మీ P4Xది చూసండి. చాలా మంచి వీడియో అది. చాలా మంచి కొత్త యూఐ ఫీచర్స్ యాడ్ చేస్తారు. మన ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పెట్టాను.